ఎంత పెడుతున్నారు 18,000 అని చెప్పేసి నీకెవరు చెప్పారు అంది. నేను చెప్పాను, మేడం మీ ఫీజు వచ్చేసి 5,000 అన్నారు. నాకు మొన్న టెస్టులు కానీ కన్సల్టేషన్స్కి వీటికి కలిపి ఒక 5,000 నుంచి 6,000 అయినాయి మేడం. తర్వాత వచ్చేసి మనకి ప్రొడక్ట్స్ అనేది ఆర్డర్ పెట్టుకోవాలని చెప్తున్నారు. అవి కాకుండా మళ్ళీ ట్యాబ్లెట్స్ ఏదో బయట తెచ్చుకోవాలి, ఆ వెబ్సైట్ నుంచి పెట్టుకున్నవి కాకుండా మళ్ళీ బయట నుంచి కూడా తెచ్చుకోవాలని చెప్పారు కదా. మొత్తం లెక్క వేసుకుంటే మేడం ఓన్లీ ఇంట్లోకి నేను కావాల్సిన వెజిటేబుల్స్ కానీ లేకపోతే మీరు చెప్పినట్టు డ్రై ఫ్రూట్స్ కానీ ఏమీ లెక్కేయకుండా మిగిలిన వాటికి వేస్తేనే నాకు ఇలాగ 18,000 అలా అయినాయి మేడం. నేనైతే అంత పే చేసుకోలేను. అంత పే చేసుకునేదా అలా పే చేసుకోవాలనుకుంటే నేను ముందే చెప్పాలి కదా మేడం. ముందుగా అయితే ఖర్చు పెట్టి ఇచ్చేసిన తర్వాత ఇలా చెప్తున్నారు, అసలు ఏంటి మేడం అనేసి నేను అడిగాను. అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఎవరైనా మనకి ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలి, ఆమె ఏం చెప్పింది, మీరైతే బయట జంక్ ఫుడ్ తినడానికి బిర్యానీలు తినడానికి హాస్పిటల్లోకైనా మీరు ఖర్చు పెట్టాలి కదా, ఇక్కడ ఖర్చు పెట్టడానికి అయితే చేతులు రావట్లేదని ఆనేసేసింది.